మనోధైర్య సంస్థ బ్లైండ్స్ వాళ్ళకి అక్కడ చూసుకోవడానికి అసలు పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇది 100% ఇది దేవుడు డిసైడ్ చేసింది. ఒక గ్రాఫ్ గీసి ఆ గ్రాఫ్లో నన్ను తీసుకొచ్చాడనే అనుకుంటాను నేను. మా మదర్ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి మాకు అన్నం తినిపించుకుంటూ రాత్రిపూట చెప్పేది, ఫ్యూచర్లో మనం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి, ముసలోళ్ళని తరిమేస్తున్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని తెచ్చి మనం నీడనివ్వాలి, మనం ఎంతో మందికి అన్నం పెట్టాలి, ఇలా ఎప్పుడు చెప్తూ పెంచేది. అది ఇన్బిల్ట్ అయిపోయిందో ఏమో అక్కడికి వచ్చిన తర్వాత ఈవెన్ మా పేరెంట్స్ని నేను అవాయిడ్ చేసాను. ఎవరు ఫౌండేషన్ పెట్టినా ఎవరు పెట్టినా కమర్షియల్ యాంగిల్ ఉంటుందని చెప్పేసి అంటారు. వాట్ ఈస్ మీన్ కమర్షియల్ యాంగిల్? కమర్షియల్ యాంగిల్ అంటే ఏంటి? ఎవరికైనా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగానే ఇష్టంతోనే స్టార్ట్ చేస్తారు, సర్వీస్ చేద్దామన్న మోటోతోనే స్టార్ట్ చేస్తారు. ఓకే. కొంతమందికి ఇప్పుడు నాలాంటి వాడికి 3 years నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నా. కొంతమందికి చెప్పకుండానే వచ్చేస్తుంది, మనీ అన్నింటిని మార్చేస్తుంది, అందరినీ మార్చేస్తుంది. తెలియకుండానే కొంచెం స్టోర్ చేయడం అలవాటు అవుతుంది. నిదానంగా మొత్తం స్టోర్ చేసేది. పిల్లలకి ఫుడ్ సరిగ్గా పెట్టకపోయినా ఆ స్టేజ్కి వెళ్ళింది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అని కొట్టారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని కొట్టారు. మీ దగ్గర ఉన్న వాళ్ళు 3 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టారు అండ్ ఒక స్టేట్ గవర్నమెంట్ జాబ్ కొట్టింది ఒక అమ్మాయి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా నా దగ్గరికి నా బర్త్డేకి ఒక 4 పిల్లలు వచ్చారు. అందులో రేలా రషీద్ బాగా ఫేమస్ మనోడు అండ్ వాళ్ళ వైఫ్ సమీరా అండ్ ఓంకార్, నాగిరెడ్డి, వెంకటరామన్, ఒక 5 members వచ్చారు నా దగ్గర. బర్త్డే కేక్ తీసుకొని వచ్చారు నా దగ్గర. కేక్ కాదు, ఫస్ట్ ఈ అమ్మాయి ఎందుకు ఇంత డల్ అయిపోయింది, ఇట్లా అయిపోయింది, నేను మొత్తం చూస్తే సమీరా ప్రెగ్నెంట్ అని తెలుసు. కెరియర్ ఇది చూసుకోవడం, హెట్రిక్ టెన్షన్స్ ఇవి చాలా ఉంటాయి. మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? అదే ఇప్పుడు అమ్మ విషయంకి వచ్చేసరికి ఎవ్రీ వీక్ 2 times హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది. అమ్మ నా చోలో ఏం చెప్పిందంటే, నాన్న నేను తిరిగి వస్తానో లేదో తెలియదు, నేను వస్తే నేను చేయాల్సింది వేరే ఉంది, దానికి నువ్వు నేను ఇద్దరం కలవాలి అన్నది. ఒక టైంలో గివ్ అప్ ఇద్దాం అనుకున్నాం. 100% పక్క నాన్నకి అమ్మకి గొడవలు, నాకు అమ్మకి గొడవలు, నాకు నాన్నకి గొడవలు, అన్నయ్యకి మాకు గొడవలు. ఉన్నమాట మాట్లాడతా. మీకు ఎన్ని ఫోన్లు వస్తాయి? సార్ మేము పలానా ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాము, మాకు ఈరోజు పూటకు ఫుడ్ లేదు, మాకు ఫుడ్ అరేంజ్ చేస్తారా ప్లీజ్ సార్, మాకు ఫుడ్ లేదు సార్ అని అడుగుతారు. అవన్నీ పక్క స్కామ్. మీరు డీప్గా వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఉండే ప్లేస్ వేరే ఉంటుంది, వాళ్ళు మాట్లాడే వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఏ బిఎన్ రెడ్డిలోనో లేకపోతే ఇంకెక్కడో ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళకు టెలికాలర్ని పెట్టి ఫోన్లు చేపిస్తారు, చేపించి మాట్లాడతారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి వస్తూనే ఉంటాయి, ఒక పక్క వచ్చే డోనర్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. గ్రాసరీస్ వస్తున్నాయి సార్ అంటే, ఉన్నాయి సార్, ఉన్నా సరే పంపించండి గ్రాసరీస్. రైస్ బ్యాగ్ 1200 rupees అనుకోండి, 800 rupeesకి బయట పక్క మార్కెట్లోకి వెళ్ళిపోతాయి, అమ్మేస్తారు, వెళ్ళిపోతాయి. నేను చూసిన కల్లారా కొన్ని ఫౌండేషన్స్ వెళ్ళిపోతాయి పక్కకి, అవి అమౌంట్ రూపంలో వీళ్ళకి వస్తాయి. నేను ఇంకోటి కట్టాకడ చెప్తా అన్నాను, మీరు నా దగ్గరికి రండి, సైట్కి విజిట్ చేయండి, నా ప్లేస్కి రండి, సంస్థానానికి విజిట్ చేయండి. అక్కడికి వచ్చి ఏ పిల్లలనైనా పక్కకి తీసుకెళ్ళండి, వాళ్ళకి మీరు ఏం చెప్తారో చెప్పండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి, లేదా 2 రోజులు మీతో తిరిగి తిప్పించుకోండి, నా గురించి క్వశ్చన్ అడగండి. మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వండి. ఏంది చందు సాయి ఏంటి, అసలు సంస్థానం ఏంటి, జెన్యూన్ అడగండి. ఓకే, వాళ్ళు ఎలా మాట్లాడతారో చూడండి.